అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనం డాక్టర్ తంగిరాల మీరా సుబ్రహ్మణ్యం గారు రచించిన కిటికీ అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. పొద్దున్న 5 గంటలకే నిద్రలేచి స్నానం పూజ ముగించి మొగుడికి పిల్లలకి కాఫీ పలహారం వంటి సేవలు ముగించి వంట వండి ముగ్గురికి క్యారియర్లో సర్ది ఆయన గారిని ఆఫీస్కు పిల్లల్ని స్కూల్కు పంపించేసరికి పరుగు పందెంలో పాల్గొన్నంతగా అలసిపోతుంది జలజ. ఇంకా చేయవలసిన పనులు బోలెడన్ని తన కోసం ఎదురు చూస్తున్నా గడియారంలో సమయం 9:30 చూపించిందంటే పరుగున ముందు గదిలో దక్షిణం వైపున్న కిటికీ దగ్గరకు వెళ్లి నిలబడి మూడో ఇంటి వైపు చూడటం ఆమె దినచర్యలో భాగంగా మారింది. సరిగ్గా 9:30 అయ్యేసరికి వీధిగుమ్మం తలుపు తీసి బయటకొస్తాడు అతను. 6 అడుగుల పొడుగుకు తగ్గ దృఢమైన శరీరం, కొద్దిగా రాగి రంగులో ఉండే జుత్తు, ఆడపిల్లల కంటి రెప్పలకున్నట్టు పొడవైన ఐలాషెస్, పెద్ద కళ్ళు, చక్కని శరీర ఛాయతో అమ్మాయిల గుండె వేగంగా స్పందింప చేయగల అందం అతనిది. అందానికి తగ్గ హుందాతనం అతనిలో ఉట్టిపడుతూ ఉంటుంది. వీటన్నింటికీ తోడు అతను ధరించే ఖరీదైన దుస్తులు 10 మందిలోనూ అతను ప్రత్యేకంగా నిలబెడతాయి. అతను బయటకొచ్చి కారు స్టార్ట్ చేయగానే లోపల నుండి బయటకొచ్చి తలుపు తాళం వేసి భర్త పక్క సీట్లో వయ్యారంగా కూర్చుంటుంది అతని అర్ధాంగి. ఇంచుమించు తన వయసు ఉంటుంది ఆవిడకు. అయినా తనలా 4 ఏళ్లలో 3 పిల్లల్ని కని ఈకలు పీకిన కోడిలా తయారు కాలేదు. 30 ఏళ్లు దాటినా కాలేజీ పిల్లల సంతూర్ సబ్బు అమ్మాయిలా నవనవలాడుతుంది. రోజులాగే ఆ రోజు కూడా అనుకుంటూ అలవాటుగా నిట్టూర్చి వెనక్కి తిరిగి వంటింట్లోకి నడిచింది జలజ. ఆవిడ విరహాన్ని ఆ కాసేపు భరించలేనట్టు తన పక్కన కారులో కూర్చోగానే ఓ చేతితో స్టీరింగ్ అదుపు చేస్తూ మరో చెయ్యి ఆమె భుజం చుట్టూ వేస్తాడతను. వాళ్లు ఈ కాలనీలో ఇల్లు కొనుక్కొనొచ్చి 1 ఏడాది దాటింది. ఇల్లు చూస్తే ఇంద్రభవనంలా ఉంటుంది. ఆ ఇంటి ఇల్లాలేమో లక్ష్మీదేవికి అసూయ పుట్టేలా 7 వారాల నగలు చీరలతో దగదగలాడిపోతూ ఉంటుంది. పిల్లలకు మొగుడికి పెట్టగా మిగిలిన ఉప్మా చప్పగా చల్లారిపోయినా పట్టించుకోకుండా తినేసి నీళ్ల గదిలోకి వచ్చిన జలజకు గుట్టలా పడి ఎదురు చూస్తున్న మాసిన బట్టలు చూడగానే నీరసం వచ్చింది. ఏం సుఖపడుతోందని తను ఈ పెళ్లి చేసుకుని? పెళ్లి కాకముందు ఎన్ని కలలు కన్నది తను. మనువాడిన మగనితో జీవితం 3 సినిమాలు 6 షికారులా గడిచిపోతుంది అనుకుంది. ఇంజనీర్గా పనిచేస్తున్నాడంటే అన్ని వైభోగాలు తనవే అనుకుంది మొదటి సంబంధం చూసినప్పుడు. ఆ డిగ్రీ కొనుక్కోవడానికి పెట్టిన ఖర్చు కట్న రూపంగా రాబట్టాలన్న వాళ్ళ ఆశ తీర్చలేక వదులుకున్నారు. ఇంకో అతను లెక్చరరు. ఆదర్శాలు అవతల వారికి చెప్పేందుకే గాని తను పాటించడానికి కాదని నమ్మినవాడు. అతనికేం పెట్టనక్కర్లేదుట గాని అమ్మాయి పేరు మీద ఇంటి స్థలం కొని పెట్టమన్నాడు. కారులో కాకపోయినా కనీసం స్కూటర్ మీద తిరగవచ్చునన్న ఆశ కూడా అడియాసగా మారింది. చివరికి ఇదిగో ఇత గాడిని రాసి పెట్టాడు తనకు ఆ బ్రహ్మ. బావిలో కప్పలా ఇల్లు ఆఫీసు తప్ప మరో విషయం పట్టకుండా బ్రతికేస్తాడు. జలజ ఆలోచించుకుంటూ బట్టలన్నీ ఉతికి ఆరేసింది. ఇల్లంతా సర్దింది. పిల్లల యూనిఫామ్లు ఇస్త్రీ చేసి పెట్టింది. కాసేపు టీవీ ముందు కూర్చుంది. అంతలోనే సమయం 4 కావడంతో పిల్లలకి సాయంకాలం తినడానికి ఏవన్నా చేసి పెట్టాలని మళ్లీ వంటింట్లోకి దూరింది. 4:30 కల్లా అల్లరిగా అరుచుకుంటూ వచ్చారు పిల్లలు. వాళ్లను బట్టలు మార్చుకోమని, కాళ్ళు చేతులు కడుక్కోమని తినడానికి పెట్టి ఆటలకు పంపించేసరికి ఆయన గారు వచ్చారు. జలజ మాట పలుకు లేకుండానే అతనికి కాఫీ ఫలహారం అందించింది. గడియారంలో పెద్ద ముళ్ళు 12 మీదకి, చిన్న ముళ్ళు 6 మీదకి చేరుతున్నాయి. అలసట తీరడానికి చల్లనీళ్లతో మొహం కడుక్కోవాలి అనుకున్నదల్లా ఆ పని పక్కన పెట్టి ముందు గదిలో దక్షిణం వైపు కిటికీ దగ్గరకు వచ్చి నిలబడింది. అంతలోనే మూడో ఇంటి ముందుకు వెండి వెన్నెల రంగు కారు వచ్చి ఆగింది. అతను ముందు దిగి అటు తిరిగి వచ్చి ఆవిడ దిగడానికి కారు తలుపు తెరిచాడు. సుకుమారంగా దిగింది ఆమె. ఇద్దరూ చెట్టపట్టాలేసుకుని కిలకిలా నవ్వుతూ కబుర్లు చెప్పుకుంటూ లోపలికి వెళ్లారు. అయినా జలజ అక్కడి నుండి కదల్లేదు. ఆమెకు తెలుసు కాసేపట్లో ఆ జంట బయటకొస్తారని. ఉదయం కట్టిన చీర మార్చి గులాబీ రంగు చుడీదార్లో మెరిసిపోతూ బయటకొచ్చింది ఆమె. అతను కూడా సాయంకాలానికి తగిన డ్రెస్లో ఆమె వెనుకనే బయటకొచ్చాడు. ఇద్దరూ కొవ్వుకువలాడుతూ కారెక్కి వెళ్లిపోయారు. మళ్లీ వాళ్ళు రాత్రి 10 వరకు రారని తెలుసు కనుక కిటికీ రెక్కలు మూసేసి ఎగసి వస్తున్న నిట్టూర్పు అణుచుకుంటూ లోపలికొచ్చింది జలజ. ముందు వరండాలో కూర్చొని పేపర్ చదువుతున్న ఆమె భర్త శివరావు తలెత్తి ఓ క్షణం ఆమె వైపు చూసి మళ్లీ పేపర్ చదవడంలో మునిగిపోయాడు. ఒక్కనాడన్నా ఈయనకు సరదా పుట్టదా పెళ్ళాన్ని వెంటబెట్టుకుని ఎటైనా వెళ్లి తిరిగి రావాలి అని?
పెళ్ళైన కొత్తలో అతనితో దెబ్బలాడేది, అలిగేది. మరీ తప్పనిసరైతే సినిమాకు తీసుకెళ్లేవాడు గాని ఒక మాట పలుకు లేకుండా ఉండే సద్దిబువ్వ లాంటి మొగుడు పక్కన కూర్చుని సినిమా చూడటంలో జలజకు ఏ ఆనందం కలిగేది కాదు. మూడో ఇంట్లో ఉన్న అరవింద ఏ ఉద్యోగం చేస్తుందో గాని పొద్దున వెళ్ళినప్పుడు ఎంత తాజాగా ఉత్సాహంగా ఉంటుందో సాయంత్రం ఇంటికి చేరేటప్పుడు కూడా అలానే ముఖం మీద పౌడర్ కూడా చెదరకుండా ఉంటుంది. బహుశా భర్త పెట్టిన కంపెనీలోనే చేస్తుందేమో. 3 ఏళ్ల క్రిందట అతను, అంటే అరవింద భర్త పాని, దుబాయ్ వెళ్లకముందు వాళ్లు చాలా మామూలుగా ఉండేవాళ్ళట. అసలు భార్యను పట్నం తీసుకురాకుండా పుట్టింట్లోనే ఉంచాడట. దుబాయ్ వెళ్లి బాగా సంపాదించుకొచ్చాక వాళ్ల జీవితమే మారిపోయిందట. ఇక్కడ ఇల్లు కొన్నాక భార్యను తీసుకొచ్చి కాపురం పెట్టాడట. పని మనుషుల ద్వారా వచ్చిన వార్త ఇది. పేపర్లోనే ప్రపంచమంతా ఉందన్నట్టుగా చదువుతున్న శివరావును చూస్తే జలజకు ఒళ్ళు మండింది. తమ పెళ్లైన కొత్తలో ఈయనకు మస్కట్ వెళ్లే అవకాశం వచ్చింది. అతను చదివింది ఇంజనీరింగ్ డిప్లొమా అయినా మంచి ఉద్యోగమే దొరికింది. అప్పటికే తన మొదటిసారి కడుపుతో ఉంది. ఎలాగూ పురిటికి పుట్టింటికి వెళ్ళాలి. 7వ నెలలో వెళ్లి బిడ్డకు 5వ నెలలో తిరిగొస్తుంది. అంటే 7 నెలలు పుట్టింట్లో ఉండనే ఉంటుంది. మహా అంటే మరొక ఏడాది పాటు అక్కడే ఉండిపోతానని అతగాడిని వెళ్లి రమ్మని చిలక్కు చెప్పినట్టుగా చెప్పింది. తన అమ్మానాన్నలతో చెప్పించింది. 2 ఏళ్లు సంపాదించుకొస్తే జీవితం సుఖంగా గడిచిపోతుందని ఎందరు చెప్పినా వినలేదు శివరావు. సంపాదన కన్నా జీవితం ముఖ్యం అన్నాడు. పుట్టబోయే బిడ్డ ముఖమైనా చూడకుండా ఎక్కడో ఊడుగం చేసి సంపాదించడం వలన ఎలాంటి సుఖం ఉండదు అన్నాడు. ఉన్నదానిలో తన భార్య పిల్లలతో తృప్తిగా బ్రతకడమే తనకు ఇష్టం అన్నాడు. అందుకే ఈ రోజు తామింత గొప్పగా బ్రతుకుతున్నారు. తెలివిగా అవకాశం ఉపయోగించుకున్న పాని, అరవింద ఐశ్వర్యంలో ఆనందంలో ఓలలాడుతున్నారు. ముక్కు తుడుచుకుంటూ వంటింట్లోకి వెళ్లిన జలజ ఒక క్షణం అలా నిలబడిపోయింది. రాత్రి కూర వండడానికి కడిగి ఉంచిన బెండకాయలు సన్నగా తరిగి ఉన్నాయి. స్టవ్ మీద కుక్కరు విసిలి వేయడానికి సిద్ధంగా ఉంది. తన కిటికీ దగ్గర నిలబడి ఉన్నప్పుడు చప్పుడు కాకుండా వచ్చి ఈ పనులు చేసిపెట్టి వెళ్లి కూర్చున్నాడన్న మాట అయినా మనసులోని కోపం కరిగిపోగా కూర వేయించడానికి పూనుకుంది జలజ. సరదాలు సరసాలు లేకపోయినా ఇంటి పనుల్లో సాయపడుతున్నాడు. ఈ ఆడంగి పనులు చేయకపోతే ఆ పానీలా డబ్బు సంపాదించే మార్గం వెతుక్కోవచ్చుగా అనుకుంటే మళ్లీ అసంతృప్తి అలుముకుంది జలజ మనసు నిండా. మర్నాడు ఉదయం 9:30 గంటలకు టంచనగా కిటికీ ముందు నిలబడిన జలజకు 3వ ఇంటి ముందు గుంపుగా జనం కనబడి కంగారు పడింది. ఎవరో 4 మనుషులు సాయం పట్టి పానీని మోసుకొచ్చి బయట పడుకోబెట్టారు. వాళ్ల వెనకనే ఏడుస్తూ బయటకొచ్చింది అరవింద. జలజకు కాళ్లల్లో వణుకు పుట్టింది. గబగబా తలుపు తీసుకుని వీధిలోకి వచ్చింది. తెల్లవారుజామున గుండెపోటొచ్చిందంట అతనికి. హాస్పిటల్కి తీసుకెళ్లేసరికి పోయాడట. తాగి తాగి చచ్చిపోయాడమ్మా. పగలు రేత్రి అదే పని. ఇట్లా అయితే పోతావని డాక్టర్ చెప్పని వినలేదంట. అటు పోతున్న పని మనిషి జనాంతకంగా చెప్పిపోయింది. సాయంత్రం వరకు శవాన్ని కదపలేదు. ఊరు నుండి అతడి తల్లి తండ్రి రావాలని పెట్టారు. గుండెలు బాదుకుంటూ శోకాలు పెడుతూ వచ్చిన ముసలి దంపతులతో పాటు వాళ్ల కోడలు మనవళ్లు దిగారు కారు. ఆ వచ్చినావిడ పాణి భార్య అని తెలిసి జలజకు నోటి మాట రాలేదు. ముత్యాల్లో ఉన్న 10-12 ఏళ్ల అబ్బాయిలిద్దరూ పాణి నోటి నుండి ఊడిపడినట్టున్నారు. మరో కారులో పాణి అత్తమామలు బంధువులు దిగారు. వచ్చిన వాళ్లంతా కలిసి అరవిందని ఇంట్లో నుండి బయటకు తరిమేశారు. దుబాయ్ నుండి వచ్చాక డబ్బు మదంతో ఈవెంట్ను చేరదీశాడట పాణి. అతను తనని పెళ్లి చేసుకున్నాడని, అందుకు సాక్ష్యాలు ఉన్నాయని వాళ్లంతా కలిసి ఎంత గొడవ చేసినా అతని ఆస్తులు తనకు వాటా రాకుండా చేయలేరని అరుస్తోంది అరవింద. ఆ క్షణంలో రోజూ తను ఎంతో ఆరాధనగా చూసే అరవింద కాకుండా మరొక కొత్త మనిషిని చూస్తున్నట్టుగా అనిపించింది జలజకు. ఏడ్చి ఏడ్చి ఎర్రబడిన కళ్లతో నలిగిపోయిన వెంకటగిరి జరీ చీరలో, ముఖాన కుంకుమ బొట్టు, చేతులకు బంగారు గాజులు, వాటి నడుమ మట్టిగాజులు వేసుకుని ఉన్న పాణి భార్య అతని శవం పక్కన కూర్చొని రెప్ప వేయకుండా అతని ముఖంలోకే చూస్తూ ఎగిసిపడుతున్న దుఃఖాన్ని అణుచుకుంటోంది. అరవింద అరుపులుగాని తన అత్తమామలు ఆమెను పెడుతున్న శాపనార్థాలు ఏమీ ఆమె చెవికి సోకుతున్నట్టు లేవు. మగపిల్లలిద్దరూ బిక్కముఖం పెట్టి అమ్మకు చెరువు వైపు చేరి ఆమె ఒడిలో తలపెట్టి ఏడుస్తూ అప్పుడప్పుడు నాన్నమ్మ తాతయ్యల వైపు, వాళ్లతో పోట్లాడుతున్నా ఆమె వైపు బితుకు బితుకుమంటూ చూస్తున్నారు. అయిన వాళ్లు వచ్చాక కార్యక్రమం యథావిధిగా మొదలైంది. చీకటి పడకముందే పానికి వైకుంఠ రథం ఎక్కించారు. చెట్టంత భర్త హఠాత్తుగా తన జీవితం నుండి నిష్క్రమించడం నిజమేనని అప్పటికి మనసులకు ఇంకిందేమో. రథం కదిలిపోగానే కుప్పకూలిపోయింది ఆ ఇల్లాలు.
ఇది వరకట్లా పిల్లల కోసమైనా నెలకోసారి వచ్చి 4 రోజులుండే మనిషి ఇక ఎప్పటికీ రాడన్న సత్యం ఆశని పాతంలా సోకిందా ఇల్లాలికి. ఇక ఆమె దుఃఖాన్ని చూడలేనట్టు ఇంట్లోకి పరిగెత్తుకొచ్చి నీళ్లగదిలోకి దూరింది జలజ. స్నానం చేశాక కాస్త కుదుటపడి స్కూల్ నుండి వచ్చిన పిల్లలేం చేస్తున్నారో చూసింది. ఇంట్లో సిద్ధంగా ఉన్న దోసపిండితో పిల్లలకి దోశలు చేసి పెట్టి వాళ్లను హోంవర్క్ చేసుకోమని కూర్చోబెట్టాడట శివరావు. పిల్లలు గుసగుసలతో చెప్పారు. వంటింట్లోకి వచ్చి చూసేసరికి స్టవ్ మీద బంగాళదుంప ముక్కలు మూకుడ్లో వేగుతున్నాయి. మరొక వైపు కుక్కర్ అరవడానికి యత్నం చేస్తోంది. శివరావు యథాప్రకారం వరండాలో కూర్చుని పేపర్ చదువుతున్నాడు. అతని పక్కన వచ్చి కూర్చుంది జలజ. పాపం, గుండెపోటుతో పోయారట కదా. ఈ అరవిందను చేరవేశాక నెలకోసారి మొక్కుబడిగా వెళ్లి పిల్లల్ని చూసి వచ్చేవాట. పాపం, ఆవిడికి ఇప్పుడు ఆ మాత్రం ఊరట కూడా లేకుండా చేశాడా దేవుడు. పేపర్లో నుండి తలెత్తకుండానే అన్నాడు శివరావు. జలజ ఆశ్చర్యపోయింది. ఇల్లు ఆఫీసు తప్ప మరేం తెలియదనుకుంది ఈయనకు. ఈ విషయాలన్నీ ముందే తెలిసినా ఏనాడు ఒక్క మాట తనతో అనలేదు. ఆ కిటికీ దగ్గర నుండి లోపలికొచ్చాక ఎన్నోసార్లు అతని మీద, జీవితం మీద విసుక్కుంది. పరోక్షంగా అతని అసమర్థతను ఎత్తి చూపింది. జలజకు కళ్లల్లో నీళ్లు తిరిగాయి. భర్తకు మరికాస్త దగ్గరగా జరిగి కూర్చొని అతని చేయి తన చేతిలోకి తీసుకుంది. మీరు మస్కట్ వెళ్లకపోయినా, డబ్బు సంపాదించకపోయినా మనం పిల్లలు కలిసి ఉన్నాం, సుఖంగా ఉన్నాం, అంతే చాలు. దేవుడి దయవలన ఇలా గడిచిపోతే చాలు నాకు అంది గద్గదికంగా. శివరావు ఆమె తల మీద చెయ్యవేసి నిమిరాడు. వేరే దేశానికి వెళ్లి డబ్బు సంపాదించే వాళ్ళందరూ పానిలా ప్రవర్తించరు పిచ్చి. నాకు డబ్బు కన్నా మనందరం కలిసి ఉండటం ముఖ్యం, అంతే అన్నాడు. జలజ మౌనంగా లేచి వెళ్లి ముందు గదిలో ఉన్న దక్షిణం వైపు కిటికీ తలుపులు గడియవేసి వంటింట్లో తన కోసం ఎదురుచూస్తున్న పనిలో పడింది. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.